మహిళలంటే మర్యాద గౌరవం లేక ఆ మహిళను ఎలా అవమానపరచాలా, ఇబ్బంది పెట్టాలా అనే ఆలోచన తప్పితే నిద్ర లేచినాల నుంచి ప్రజల సమస్యలు ఏంటి, ప్రజలకు మనం ఒక అధికారంలోకి ఇచ్చినారు, వాళ్ళకేం మనం సమాజ సేవ చేస్తున్నాం అనే ఆలోచనే లేదు. అవినీతి చేయడము, ఆయన కుటుంబ సభ్యులకి కార్పొరేషన్ సంబంధించిన వర్కులు కానీ ఆదాయ వనరులు కానీ కల్పించి ఈరోజు ఒక అవినీతి సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు గత 8 సంవత్సరాల నుంచి. ఈ 8 సంవత్సరాల నుంచి ఎవరు ప్రశ్నించలేదని కడప మున్సిపల్ కార్పొరేషన్ని తను అక్రమ మార్గంలో రాసి పెట్టుకున్నాను, రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాను, నా ఇష్టం వచ్చినట్టు ఈ కార్పొరేషన్ చేయొచ్చనే విధానంగా ఆయన వెళ్తున్నాడు. కనీసం ఈయన ఇంత బుద్ధి లేకుండా ప్రవర్తిస్తూ ఉంటే ఇలా పార్టీకి సంబంధించిన పెద్దలు మహిళలను గౌరవించాలా, నువ్వు ఏం బుద్ధి లేకుండా ఇట్లాంటి పనులు చేస్తానని అని గడ్డి తినిపించి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితిలో వాళ్ళ పార్టీ కూడా ఏ విధమైన ఆయన మీద చర్యలు తీసుకోకుండా అచ్చోచిన ఆంబోతును వదిలినట్టు వదిలింది. ఈరోజు మహిళల మీద దాడి చేస్తూ అదే మహిళల్ని సపోర్టు తీసుకొని వాళ్ళకి ఏమేమి లాభాపేక్షలు చెప్పినాడో మనకు తెలియదు. వాళ్ళకే మెజారిటీ ఉంది, వాళ్ళే ఎక్కి మాకు ప్రొటెక్షన్ కావాలని అనడము, వాళ్ళే నినాదాలు చేయడము, వాళ్ళే పోడియం ఎక్కడము, వాళ్ళే రచ్చ చేయడము. ఆ తర్వాత బాగా అన్నం తినేసి వచ్చి లంచ్ బ్రేక్ అయిపోయినాక ఇదే కార్పొరేషన్లో ఇదే మీటింగ్ అటెండ్ అయిన పోలీసు వాళ్ళకి కానీ మీడియా ప్రతినిధులకు కానీ ఎవరికి ఏ విధమైన అరేంజ్మెంట్ చేయకుండా వాళ్ళు మాత్రం వెళ్ళి కిందికి వెళ్ళి చక్కగా భోజనాలు కానిచ్చి పైన ఉన్న వాళ్ళకి పప్పుచారులు పోసి తిని 3 గంటలు రెస్ట్ తీసుకొని మళ్ళీ పైకి వచ్చి మేము చదివేసాం అయిపోయింది అని చెప్పే దుర్భాగ్యానికి ఈ పెద్ద మనిషి దిగజారిపోయినాడు. ఇది కడప నియోజకవర్గంలోని ప్రతి ఒక్క మనిషి గమనిస్తూ ఉంది. మహిళలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయాలనుకుంటున్నాడు. నేను గెలిచి 6 నెలలే అయింది, నాకు రాజకీయాలు తెలీదు. నువ్వు గత 20-30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నావు. నువ్వు భవిష్యత్తులో చిన్నగా వచ్చి ప్రజాసేవ చేయాలనుకున్న వాళ్ళకి నువ్వు చూపించే మార్గం ఇదా అని ప్రశ్నిస్తా ఉన్నాను. అసలు కడపలో అవినీతి చేసి పెట్టేశాడు మొత్తంగా. ఈరోజు మీరు గమనిస్తే దేవుని కడప రోడ్డు కృష్ణా సర్కిల్ నుంచి ఎవరు చేశారు? ఈ యొక్క పెద్ద మనిషికి సంబంధించిన వ్యక్తి కాదా? ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర రోడ్డు ఈ పెద్ద మనిషికి సంబంధించిన వ్యక్తే. ఈయన కుటుంబ సభ్యుడే చేసి ఈరోజు ఆల్రెడీ 2 నెలలే అయింది ఆ రోడ్డు ఓపెన్ అయ్యి, ఆల్రెడీ క్రాక్స్ వచ్చి నాణ్యత లేని వర్క్ చేశాడు. దాని మీద చర్యల గురించి మాట్లాడుతున్నాడా? ఈరోజు మాసాపేటలో టెంపుల్ని బగలగొట్టారు. కార్పొరేషన్ వైపు నుంచి ఒక అగ్రిమెంట్ అయ్యి ఈ టెంపుల్ని మేమే కడతామని చెప్పినారు. కట్టినారా? ఎన్ని రోజులైంది టెంపుల్ పగలగొట్టి? ఈ రోజుకి ఎన్ని రోజులు కావాల్సి ఉంది? దాని గురించి ఏమైనా చర్యలు ఉన్నాయా? అన్నమయ్య విగ్రహం తీసినారు. ఆ రోజు అక్కడ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మేము మళ్ళా కట్టిస్తాం ఆ గుడిని, మాది బాధ్యత అని అగ్రిమెంట్ అయ్యారు. దాని గురించి ఏమైనా చర్యలు ఉన్నాయా?